జూలై 3వ తేదీ నుంచి కాకినాడ ఆర్ఎంసీలో జరగనున్న అండర్-16 ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ను జిల్లా జట్టును ఎంపికకు సెలక్షన్స్ ను నిర్వహించినట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ రంగరాయ క్రీడా మైదానంలో అండర్-16 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక జరిగింది. ఈ సెలక్షన్ కు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి సుమారు 250 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్-16 బాలుర క్రికెట్ జట్టు సెలెక్టర్గా రాజమహేంద్రవరం నుండి మంగరాజు, పెద్దాపురం నుండి కృష్ణమూర్తి, అమలాపురం నుండి రామ్జీలు వ్యవహరించారు. క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించగా సెలెక్టర్లు క్రీడాకారుల ప్రతిభను పరిశీలించారు. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ సత్యనారాయణ మాట్లాడుతూ జూలై 3వ తేదీ నుండి జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లకు జిల్లా జట్టు ఎంపికకు సెలక్షన్ ట్రైన్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ అండర్-16 సెలక్షన్ నిర్వహించబడ్డాయి. దీని నిమిత్తం అండర్-16 పిల్లలు 250 మంది పిల్లలు హాజరయ్యారు. ఇందులోంచి 4 టీములు డివైడ్ చేయబడతాయి. తర్వాత 1 వీక్ సెలక్షన్ మ్యాచెస్, 1 వీక్ ప్రాక్టీస్ జరుగుతుంది. దాని నుంచి ఫైనల్ టీం సెలెక్ట్ చేయబడుతుంది. అండర్-16 డేట్స్ ప్రాక్టీస్ మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభమవుతాయి. జూన్ 3వ తారీఖు నుంచి జూలై 3వ తారీఖు నుంచి ఇంటర్ డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ప్రారంభమవుతాయి. అది ప్రస్తుతం ఏసీ వాళ్ళు ఈస్ట్ గోదావరిలో చేయాలని అనుకుంటున్నారు. దాని నిమిత్తం గ్రౌండ్లు పర్యవేక్షణలో ఉన్నాం. అది ఫైనలైజ్ అయితే ఈ సంవత్సరం అండర్-16 సెలక్షన్లో మ్యాచెస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి.